నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. వాళ్ళు మళ్ళీ కావాలంటున్నారు, వీళ్ళు పునరుద్ధరించేదే లేదంటున్నారు. ఆర్టికల్ 370 పై ఎందుకు రచ్చ? కశ్మీర్లో అసలేం జరుగుతోంది? ఇండియా కూటమి వాదనేంటి? బీజేపీ వర్షన్ ఏంటి? ఆర్టికల్ 370 పై మళ్ళీ రచ్చ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రణరంగమైంది. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని ఇండియా కూటమి పట్టుబడుతోంది. దేశంలో ఏ శక్తి ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురాలేదని ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంచు కశ్మీరం మళ్లీ ఎందుకు మండుతోంది? ఎవరి వాదనలేంటి? వాళ్ళు మళ్లీ కావాలంటున్నారు, వీళ్ళు పునరుద్ధరించేదే లేదంటున్నారు. ఆర్టికల్ 370 పై మళ్లీ ఎందుకీ రచ్చ? కాశ్మీర్లో అసలేం జరుగుతోంది? ఇండియా కూటమి వాదనేంటి? బీజేపీ వెర్షన్ ఏంటి? ఆర్టికల్ 370 పై మళ్లీ రచ్చ నడుస్తోంది. 2019లో రద్దయిన ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని ఇండియా కూటమి పట్టుబడుతోంది. మొన్నటి జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లోనూ ఇదే నినాదంతో ముందుకెళ్లింది. 6 ఏళ్ల తరువాత మొదలైన అసెంబ్లీలోనూ ఈ అంశాన్నే లేవనెత్తింది. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలనే ప్రతిపాదనకు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ అంశంపై కాశ్మీర్ ఎమ్మెల్యేలతో మాట్లాడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. జాతీయ ఐక్యత, జమ్మూ కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కృషి చేయాలని కోరింది. ఈ తీర్మానానికి నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, ఆప్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. తరువాత ఎలాంటి చర్చ లేకుండానే ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపినట్టు స్పీకర్ అబ్దుల్ రహీం రాథర్ ప్రకటించారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన బీజేపీ సభ్యులు బిల్లును ఏకపక్షంగా ఆమోదించడంపై నిరసన తెలపడం గందరగోళానికి దారితీసింది. గురువారం ఇదే అంశం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని కుదిపేసింది. అధికార, విపక్ష సభ్యులు కొట్టుకున్నారు. ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తీర్మానాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ప్రతిపక్ష నేత సునీల్ శర్మ మాట్లాడుతుండగా షేక్ ఖుర్షీద్ బ్యానర్తో వెల్లోకొచ్చారు. దీంతో బీజేపీ సభ్యులు అతని వైపు దూసుకెళ్లి బ్యానర్ను లాక్కుని చింపేసే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో సజాద్ లోన్, ఇతర ఎమ్మెల్యేలు వచ్చి బీజేపీ సభ్యులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోగా పరస్పరం పిడిగుద్దులతో ఫైటింగ్కు దిగారు. ఘర్షణ తీవ్రం కావడంతో స్పీకర్ మార్షల్స్ ను ఆదేశించారు. వాళ్లొచ్చి ఇరుపక్షాలను విడిపించారు. శుక్రవారం మళ్లీ అదే ఉద్రిక్తత కొనసాగింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలంటూ అసెంబ్లీలో చేసిన తీర్మానంపై బీజేపీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలు, కమలం పార్టీ అవలంబిస్తున్న భిన్న వైఖరి సభలో గందరగోళానికి కారణమైంది. దాంతో అరుపులు, తోపులాటలు, వాకౌట్లతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆర్టికల్ 370, 35 ఏలను పునరుద్ధరించాలంటూ ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన తీర్మానాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దాన్ని ఉపసంహరించుకోవాలని చేస్తున్న డిమాండ్ను స్పీకర్ తోసిపుచ్చారు. మరోవైపు ప్రత్యేక హోదా తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించడం ద్వారా ప్రజలు తమ గొంతు వినిపించారని, ఇప్పుడు ఆ బరువు తమ భుజస్కంధాలపై ఉందని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ఈ మధ్యకాలంలో ఎన్నో మార్పులొచ్చాయని, తామెన్నో కోల్పోయామని అన్నారు. పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇస్తామని హోంమంత్రి, ప్రధానమంత్రి వాగ్దానం చేశారని, త్వరలోనే ఆ ప్రక్రియ మొదలవుతుందని తాను నమ్ముతున్నానన్నారు. 370 ఆర్టికల్పై ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లో కేంద్రం రద్దు చేసిన 370వ అధికరణను దేశంలోని ఏ శక్తి పునరుద్ధరించలేదని తేల్చి చెప్పారు. తాను బతికున్నంత వరకు జరగనివ్వనన్నారు. కేంద్రపాలిత ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కుట్రలను మహారాష్ట్ర ఓటర్లు గుర్తించాలని హెచ్చరించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధులేలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ఎజెండాను, కాశ్మీర్లో వేర్పాటువాద భాషను ఇక్కడ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను ఓటర్లు తిప్పికొట్టాలన్నారు. 370వ అధికరణను పునరుద్ధరించేందుకు దేశ ప్రజలు అంగీకరించరని, కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ ఆటలు మోడీ ఉన్నంత వరకు సాగవని ప్రధాని అన్నారు. जम्मू कश्मीर में बाबा साहब का संविधान लागू हुआ है, लेकिन ये कांग्रेस और उसके साथियों को ये बर्दाश्त नहीं हो रहा है। मैं कांग्रेस और यहां अगाड़ी वाले लोगों से कहना चाहता हूं, पाकिस्तान के एजेंडे को देश में बढ़ावा देने की कोशिश मत करो। कश्मीर को लेकर अलगाववादियों की भाषा मत बोलो। याद रखो,
तुम्हारे ये मंसूबे कामयाब नहीं होंगे। और जब तक मोदी पर जनता जनार्दन का आशीर्वाद है, कांग्रेस वाले तुम कश्मीर में कुछ नहीं कर पाओगे। कश्मीर में अब केवल और केवल बाबा साहब आंबेडकर का संविधान ही चलेगा। ये मोदी का फैसला है। दुनिया की कोई ताकत अब कश्मीर में आर्टिकल 370 की वापसी नहीं करा सकती। మొత్తానికి అందాల కాశ్మీరులో మళ్లీ ఆర్టికల్ 370 మంటలు రేపుతోంది. వింటర్లో సెగలు పుట్టిస్తోంది. ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావడం సాధ్యమేనా? ఒకవేళ తీసుకొస్తే ఏం జరుగుతుంది? బీజేపీ వినిపిస్తున్న వెర్షన్ ఏంటి? ఇంతకీ ఆర్టికల్ 370 అంటే ఏంటి? దీన్ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? ఆర్టికల్ 370 మంచు కాశ్మీరంలో మళ్లీ మంటలు రేపుతోంది. 6 ఏళ్ల తరువాత జరుగుతున్న అసెంబ్లీ దద్దరిల్లుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. దేశాన్ని, ముఖ్యంగా కాశ్మీర్ లోయను మళ్లీ ఉగ్రవాదంలోకి నెట్టాలని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ చూస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. జమ్మూ కశ్మీర్ అభివృద్ధి, అక్కడి పిల్లల భవిష్యత్తు వాళ్లకి పట్టదంటోంది. వాళ్ల విచ్ఛిన్నవాద ధోరణులను దేశం ఎప్పటికీ సహించదని, దేశ ఐక్యత, సమగ్రతకు 140 కోట్ల మంది భారతీయులు కట్టుబడి ఉన్నారని చెబుతోంది. వీటితో ఆడుకునే వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించకపోతే ఆర్టికల్ 370, 35A లాగే ఆ పార్టీ పరిస్థితి కూడా అవుతుందని యూపీ సీఎం యోగి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని స్వతంత్ర ప్రతిపత్తి జమ్మూ కశ్మీర్కు మాత్రమే ఉండేది. రాజ్యాంగంలోని 21వ భాగంలో ఉన్న ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి లభించింది. ఆ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అధికారాలు, రాజ్యాంగం, అజెండా అమల్లో ఉన్నాయి. ఇవన్నీ తాత్కాలిక ప్రాతిపదికన లభిస్తాయన్న నిబంధన కూడా ఉంది. ఈ ఆర్టికల్ ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక కమ్యూనికేషన్ల రంగాలపై మాత్రమే భారత ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన చట్టాలు మాత్రమే కాశ్మీర్లో అమలు చేయగలిగారు. మిగిలిన రంగాల్లో ఏం చెయ్యాలన్నా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి నుంచి జమ్మూ కాశ్మీర్ సమస్యలకు, వివాదాలకు నిలయంగా మారింది. కాశ్మీర్లో క్రయ విక్రయాలపై హక్కులు లేకపోవడం, ఉగ్రవాదుల దాడుల కారణంగా శాంతి భద్రతలు అదుపులో లేకపోవడంతో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలేవి కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టడానికి సాహసించలేదు. స్థానిక రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో లబ్ధి చేకూరడానికి అనుగుణంగానే వ్యూహాలు రచించాయి. అధికారం ఎక్కువగా స్థానిక ప్రభుత్వం చేతుల్లోనే ఉండిపోవడంతో పరిస్థితులు ఏమాత్రం మారలేదు. మరోవైపు ఉగ్రదాడులకు స్థావరంగా మారడంతో ప్రభుత్వానికి ఆర్టికల్ 370 రద్దు అనివార్యమైంది. ఆర్టికల్ 370లోని సెక్షన్ 3 ప్రకారం భారత రాష్ట్రపతి ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా కాశ్మీర్కిచ్చిన స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడానికి అవకాశాలున్నాయి. ఫలానా తేదీ నుంచి 370 రద్దు లేదంటే మార్పులు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి ఉత్తర్వులివ్వచ్చు. ఈ నిబంధనతోనే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పక్కాగా వ్యూహాలు రచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం 370ని రద్దు చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. కానీ 370లో నిబంధన 3ని చాలా తెలివిగా వాడుకున్న మోడీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణకు సైడ్ చేసింది. భారత రాజ్యసభలో ఆగస్టు 5, 2019న ఉదయం 11 గంటలకు, లోక్సభలో 12 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్టికల్ 370 రద్దును ప్రకటించారు. నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అనుమతిని తెలుపుతూ గెజెట్ విడుదల చేయడంతో అధికారికంగా 370 అధికరణం రద్దయింది. 35A ఆర్టికల్ కూడా రద్దవుతుంది. ఈ ఆర్టికల్ రద్దుతో జమ్మూ కాశ్మీర్లో ఢిల్లీ తరహా పాలన అమలులోకి వచ్చింది. రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో కర్ఫ్యూ అమలు చేశారు. టెలిఫోన్, ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేశారు. రాజకీయ నాయకులతో సహా వేలాది మందిని అరెస్టు చేశారు. కొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భద్రతా బలగాలను మోహరించారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ కోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 ఆగస్టులో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని 5 న్యాయమూర్తుల ధర్మాసనానికి రిఫర్ చేసింది.
2023 ఆగస్టు నుంచి ఈ కేసుకు సంబంధించిన తుది వాదనలు విన్నది. చివరకు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేయటం రాజ్యాంగబద్ధమేనని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. మొన్నటి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఆర్టికల్ 370 ప్రధాన అంశమైంది. అధికారంలోకి వెళితే దాన్ని పునరుద్ధరిస్తామని ఇండియా కూటమి హామీనిచ్చింది. అటు బీజేపీ కూడా సరైన సమయంలో వినిపించింది. ఫలితంగా బీజేపీకి గతంలో కంటే ఎక్కువగా సీట్లొచ్చాయి. అటు హామీ ఇచ్చినట్టు ఇండియా కూటమి ఆర్టికల్ 370 పునరుద్ధరణ అంశాన్ని తెరపైకి తెచ్చింది. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని బీజేపీ వ్యతిరేకించడంతో రచ్చ జరుగుతోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా ఆర్టికల్ 370 పునరుద్ధరణ మళ్లీ సాధ్యమేనా అంటే కాదని చెప్పాలి. కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేస్తే సరిపోదు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి పాజిటివ్గా ఉండాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పునరుద్ధరించేది లేదని తెగేసి చెబుతోంది. సో బీజేపీ అధికారంలో ఉండగా ఇది సాధ్యమయ్యే పని కాదు.